అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. అయితే ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుంది అనేదండి. స్మాల్ క్వశ్చన్స్ మనకు 1 or 2, 3 ఆప్షన్స్ లేకపోతే స్టేట్మెంట్స్ లాగా ఇచ్చి విచ్ ఈజ్ కరెక్ట్, 1 ఈజ్ కరెక్ట్, 2 ఈజ్ కరెక్ట్ ఆర్ 3 ఈజ్ కరెక్ట్, ఆల్ ఆర్ కరెక్ట్ ఆర్ ఆల్ ఆర్ రాంగ్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పిఏఎస్సి ఎగ్జామ్కు యాజ్ వెల్ యాజ్ పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్ కూడా దిస్ ఈజ్ యూస్ఫుల్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ వెయిట్ ఆఫ్ పోస్ట్ కార్డ్ దట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ రెగ్యులేషన్ నెంబర్ 91. రెగ్యులేషన్ నెంబర్ 91లో ఉందండి, నాట్ ఎక్సీడింగ్ 5 grams weight of post card. In the same manner, regulation 89, weight of letter card not exceeding 5 grams. Already regulation 109, weight of aerogram not exceeding 3 grams అండి. ఈ 3 పాయింట్స్తోనే మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఎందుకంటే దీస్ ఆర్ ది జస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ టు బి రిమెంబర్డ్ బై ఆల్ ది క్యాండిడేట్స్ who are appearing for postman MTS and PSC exam అండి. ఫర్ దిస్ దాన్ని ఉద్దేశించి ఇది ఒక్కసారి చెప్దామని చేశానండి. రెగ్యులేషన్ నెంబర్ 91 ప్రకారం పోస్ట్ కార్డు యొక్క బరువు 5 గ్రాములకు మించరాదు. అలాగే లెటర్ కార్డు యొక్క బరువు 5 గ్రాములకు మించరాదు, 89 రెగ్యులేషన్. అలాగే 109 రెగ్యులేషన్ నాట్ ఎక్సీడింగ్ 3 grams, ఏరోగ్రామ్ యొక్క బరువు 3 గ్రాములు మించకూడదండి. ఇట్లాంటివన్నీ కూడా మీరు కూడా నోట్ చేసుకోండి, అందరికీ ఉపయోగపడతాయండి. ఇంకా అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా ఎగ్జామ్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఇప్పుడు 17th పిఏ ఎగ్జామ్ యాజ్ వెల్ యాజ్ 31st August మనకు పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్ ఉందో వాటిని దృష్టిలో ఉంచుకొని ఇంపార్టెంట్ వీడియోస్ అండి, షార్ట్ వీడియోస్ కూడా చేసి పెడుతుంటానండి. దయచేసి అబ్జర్వ్ చేయండి, నోట్ చేసుకోండి, అందరికీ తెలియజేయండి, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునేలా చేయండి. థ్యాంక్ యూ అండి.